హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి బూందీ కారం అన్నం అనమాట. కొంచెం వెరైటీగా ఉంది కదా, కానీ తింటే మాత్రం టేస్ట్ అద్దరిపోతుంది అనమాట. బయట క్లైమేట్ చల్లగా కూల్గా ఉంది కదా, వాన పడేలా ఉంది. పాప స్నాక్స్ ఏమొద్దు, కానీ తినడానికి అన్నం లాంటిదే కొంచెం ఏదైనా వెరైటీగా చెయ్యి అంటే నాకు ఒక అలవాటు ఉందండి. వాన పడేటప్పుడు చక్కగా మామిడికాయ పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకొని తింటాను. లేకపోతే చల్లన్నం ఉంటే దాంట్లో కారము ఉప్పు వేసుకొని తింటాను. చాలామంది నాలాగే ఇష్టపడి తింటారు. సో అందుకని మా మమ్మీని కొంచెం ఇలా చేసి పెట్టమంటే ఉట్టి కారం అన్నం ఏం తింటా, నేను వెరైటీగా చేస్తాను చూడని చెప్పి మా పాప ఇలా రెడీ చేస్తుందనమాట. చూసారు కదా, అన్నం చెట్లో ఉప్పు కారం పసుపు వేసింది. దాన్ని చూపిస్తుంది అనమాట, ఏమేమి వేసిందో చూపించి దాన్ని మిక్స్ చేస్తుంది చూడండి. కానీ టేస్ట్ మాత్రం అవసరం అండి. ఇలా చల్లగా ఉన్నప్పుడు చేసుకొని తినండి. ఇంట్లో ఉడికించిన అన్నం అందరి ఇంట్లో ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. కళాయిలో ఆయిల్ అనేది వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత కొంచెం తాలింపులు అనేవి మనం యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం వేరుశనక్కాయలు, కొన్ని వేరుశనక్కాయలు కూడా వేయాలండి దీంట్లో. చూసారు కదా, మన తాలింపుని చక్కగా వేగిన కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అది పచ్చివాసన పోయే వరకు కూడా మనం ఫ్రై చేస్తూ ఉండాలండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా అది కొంచెం పచ్చివాసన పోయే వరకు కూడా మనం ఫ్రై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనం బూందీని యాడ్ చేసుకోవాలండి. ఈ తాలింపులోకి మనం బూందీ అనేది యాడ్ చేసుకోవాలి. చక్కగా బూందీ కూడా ఫ్రై అయ్యేలాగా మనం లైట్గా, ఇది మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. బూందీ వేసిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టకూడదు, లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. లాస్ట్గా కట్టేసి దాన్ని ఇంకా కారము ఉప్పు పసుపు కలిపెట్టుకున్న రైస్లోకి మనం ఈ బూందీ తాలింపుని అనేది యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బూందీ తాలింపు రైస్ కూడా చక్కగా మిక్స్ అయ్యేలాగా మనం కలిపేసుకోవాలి మొత్తము. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బూందీ ఉండడం వల్ల క్రిస్పీగా ఉంటుంది, బాగుంటుంది. అసలు ఇలా చల్లగా ఉన్నప్పుడు, వాతావరణం కూల్గా ఉన్నప్పుడు తింటే కనుక చాలా బాగుంటుంది అనమాట. సరే, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అదిగో మా అక్క కూడా తినేస్తుంది. మా అక్క చేతిలో పెట్టించుకొని తినేస్తుంది. ఉందంట టేస్ట్ అసలు చక్కగా. ఇప్పుడు దాని అయితే ఉల్లిపాయ పచ్చిమిరకాయ నిమ్మకాయతో డెకరేషన్ అనేది చేసేస్తుంది. చూసారు కదా, ఇందులో ఉల్లిపాయ వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది. అందుకని అవన్నీ కాంబినేషన్గా పెట్టిందనమాట మా పాప. ఏదేమైనా మా పాప వంటలు భలే చేస్తుందండి. కొత్త వంటలని కనిపెట్టి మరీ చేస్తుంది. మా వంటను లైక్ చేయండి ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, మీ ఇంట్లో ట్రై చేయండి, అందరు ఇంప్రెస్ కొట్టేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మా వీడియోస్ అన్నీ తప్పకుండా చూడండి. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.